అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అసోసియేషన్ వారి విజ్ఞప్తి అండి. సో, ముఖ్యమైన అంశాలండి 2. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించి 2 ముఖ్యమైన అంశాలండి. పెన్షనర్లకు అత్యంత ప్రాధాన్యత గల 2 ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా పెన్షనర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. మొదటిది లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ. ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా ఫిబ్రవరి 28వ తేదీ లోపల, అంటే జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపల అయితే తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. ఇంకా ఎవరైనా సమర్పించనట్లు ఉన్నట్లయితే వెంటనే లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే కంప్లీట్ చేసేయండి. చాలా అవసరము. సో, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేయబడే అవకాశం ఉంది. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ సంబంధించి ఏమైనా సలహాలు, సందేహాలు ఉన్నట్లయితే మీ జిల్లా పెన్షనర్ సంఘాన్ని కూడా సంప్రదించవచ్చు. వారు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు మీకు లైఫ్ సర్టిఫికేట్‌ని కూడా ఆన్‌లైన్‌లో సమర్పించే విధంగా సహాయపడతారు. ఇన్‌కమ్ టాక్స్ విధానం అండి. ఎంపిక విధానం. పెన్షనర్లలో ఎవరికైనా ఇన్‌కమ్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉంటే వారు కొత్త విధానం లేదా పాత విధానాన్ని ఎంచుకోవచ్చు. కొత్త విధానం లేదా పాత విధానం, ఓల్డ్ రీజియన్, న్యూ రీజియన్ మధ్య ఏది లాభదాయకమో తెలుసుకోవాలి. పాత విధానం లాభదాయకమని అనుకుంటే మీ ఎస్‌టీఓకు తెలియజేయాలి. కొత్త విధానం ద్వారా మీరు ట్యాక్స్ చెల్లించాలనుకుంటే ఎస్‌టీఓలు సర్వసాధారణంగా కొత్త విధానాన్ని అనుసరిస్తారు. కాబట్టి అదనంగా తెలియజేయాల్సిన అవసరం అయితే ఏమీ అవసరం లేదు. ఇంకా పాత విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఎస్‌టీఓ అధికారిని ముందుగా తెలియజేయాలి. లేదంటే కొత్త విధానాన్ని అయితే అనుసరించబడుతుంది. సో, పెన్షనర్లకి సూచన. ఈ 2 ముఖ్య అంశాలను గుర్తుంచుకొని అవసరమైన చర్యలు తీసుకోవడమే తక్షణమే తీసుకోవాలని పెన్షనర్ల అసోసియేషన్ సూచించింది. లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేసేటప్పుడు సబ్మిషన్ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఆదాయపు పన్ను విషయంలో కూడా సరైన ఎంపిక చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం అయితే పొందవచ్చు.